అధికారం మారింది, కానీ తిరుమలలోని చాలా మంది టీటీడీ అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టే పనిచేస్తున్నారని, వారందరినీ తిరుమల నుంచి సాగనంపాలని శ్రీనివాసానంద స్వామి కోరారు. తిరుమలలో అక్రమంగా నిర్మించిన విశాఖ శారద పీఠాన్ని వెంటనే సీజ్ చేయాలన్నారు. జన్మ సుకృతం, ఎంతో పుణ్యం అదృష్టం ఉంటే గాని ఇక్కడ ఆ మఠాలకు చోట్లు ఇవ్వరు. అటువంటిది మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు? కనీసం వచ్చిన యాత్రికులతో భక్తులతో మీకు దర్శనం ఇస్తున్నారా? సంవత్సరానికి ఒక వారం రోజులు గడుపుతున్నారా? ఒక్క రోజైనా కొన్ని మఠాలకు చెందినటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు కనీసం ఒక్క రోజైనా తిరుమల క్షేత్రానికి వస్తున్నారా? కాబట్టి ఇలాంటి పరిస్థితులపైన కూడా పూర్తిగా టీటీడీ ప్రక్షాళన వైపు జరగాలి, నడవాలి, ప్రభుత్వం నడిపించాలి, ఆలోచన చెయ్యాలి. కాబట్టి అలాగే ఇక్కడ ఉండేటువంటి మరికొంతమంది వ్యక్తులు రాఘవేంద్ర అని రామారావు అని మేము నేను ఎంక్వైరీ చేస్తే చాలా భయంకరమైన నిజాలు వస్తున్నాయి. వివాహాలు కాంట్రాక్టుల పేరుతో, పెళ్లిళ్ళ పేరుతో ఇష్టానుసారంగా దందాలుగా వ్యవహరించి తిరుమలకి అపకీర్తి తెస్తున్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వ్యక్తుల మీద, ప్రైవేటు వ్యక్తుల మీద టీటీడీ వాళ్ళు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? తక్షణమే వీరిపైన ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి కొన్ని మఠాలు వారు ప్రైవేటు వ్యక్తులకి మేనేజర్లుగా నియమిస్తున్నారు. వారి శిష్య పరంపర లేదు ఇక్కడ, వారి ఆశ్రమం పరంపర, వారి తాలూకా ఉత్తరాధికారులు ఎవరూ లేరు. ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, వారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు, వారు సెమీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఎక్కడికి పోతుంది మన తిరుమల? ఎక్కడికి పోతున్నాయి కొన్ని మఠాల వ్యవహారాలు? కాబట్టి ఇవన్నీ కూలంకుషంగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనితో పాటుగా తిరుమలలో ఉండేటటువంటి పనిచేసేటటువంటి ఇతర మతాలకు చెందినటువంటి ఉద్యోగులు, వారు క్రైస్తవులు కానివ్వండి, మరొక మతానికి చెందిన వారు కానివ్వండి, గతంలో వైసీపీ పాలనలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేటటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అయ్యా తిరుమలలో ఉండేటటువంటి ఇతర మతస్థులు వేరే శాఖలకు వెళ్ళిపోండి అని కోరడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఆ విజ్ఞప్తి చేస్తే గత ప్రభుత్వం ఇతర మతస్థుల ఉద్యోగుల్ని బయటికి పంపించకుండా ప్రిన్సిపల్ సెక్రటరీనే బయటికి పంపించేసింది. చాలా బాధాకరం, చాలా దారుణం. ఈరోజు తిరుమలలో ఎంతో మంది అన్యమతస్థులు పనిచేస్తున్నారు. దయచేసి వారి మీద మాకేమీ ఆగ్రహం లేదు, కోపం లేదు. అయ్యా దయచేసి మీకు మా వెంకటేశ్వర స్వామి పైన నమ్మకము విశ్వాసం లేనప్పుడు దయచేసి మీరు పని చేయొద్దు. కాబట్టి ఇటువంటి ఉద్యోగుల మీద కొరడా జలిపించాలి. రానున్నటువంటి ప్రక్షాళన ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో, ఈ ప్రక్షాళన తిరుమలలో ఉండేటువంటి ఇతర అన్యమతస్థుల ఉద్యోగులు కూడా దయచేసి వారికి వేరే డిపార్ట్మెంట్స్ కి పంపించేసి హిందువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, వెంకటేశ్వర స్వామి సేవకులు, నిజముగా వెంకటేశ్వర స్వామి పరమ దైవముగా, పరమ దేవుడిగా భావించేటటువంటి వ్యక్తులకి అక్కడ ఉద్యోగాలుగా మీరు చేర్పించి తిరుమల పవిత్రతని, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, ఆయన గౌరవాన్ని, ఆయన తాలూకా గొప్పతనాన్ని కాపాడేటటువంటి హిందూ ఉద్యోగులుగా మాత్రమే, స్వామి సేవకులు, భక్తులు మాత్రమే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రక్షాళనలో ఇది కూడా భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఆలోచన చేయాలని, దీనిపైన దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతున్నాం. మా కోరిక ఒకటే, తిరుమల క్షేత్రం పరమ పవిత్రంగా ఉండాలి. ఈ క్షేత్రం ఎప్పుడు కూడా దిగ్విజయముగా, దేదీప్యమానముగా, ప్రకాశవంతముగా కీర్తి ప్రతిష్టలు స్వామివారు ఎప్పుడు కూడా ఇనుమడింపజేయాలి. గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు వ్యాపార కేంద్రంగా మార్చి అడ్డుగోలుగా ఏదైతే లడ్డూ వ్యాపారం, గదుల వ్యాపారం, టిక్కెట్ల వ్యాపారం, ఏమండి ప్రతిదీ వ్యాపారమే, చివరికి చంటి పిల్లలకి కూడా పాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చేశారు టీటీడీని గత ప్రభుత్వం. ఎప్పుడు కూడా తిరుమలలో గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే నామస్మరణే వినిపించేది. కానీ గత ప్రభుత్వం క్యూ లైన్లో గొర్రెల మందలాగా తోసేసి రోజులు నిరీక్షింపజేసి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, చంటి పిల్లలకు పాలు ఇవ్వకుండా అత్యంత దారుణాలకి నరకాన్ని చూపిస్తే ఆ రోజు భక్తులు డౌన్ అనే మాటలు తిరుమల చరిత్రలో ఎప్పుడు వినబడలే. కానీ గత ప్రభుత్వం హయాంలో డౌన్ సీఎం డౌన్ ఈవో డౌన్ టీటీడీ చైర్మన్ అన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి వచ్చింది? గత ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏదైతే మనం గత ఈవో అన్నాడో, ఆయన పేరు వాళ్ళ పెద్దలేమో మంచి పేరు పెట్టారు, ధర్మారెడ్డి అని. ఆయనకి ఎప్పుడు ధర్మం పాటించలే, అన్ని అధర్మారెడ్డిగానే వ్యవహరించాడు. ఆయన అధర్మారెడ్డిగా చాలా కీర్తి ప్రతిష్టలు, ఏరియా ఎక్కడైనా కూడా
ఆ అధర్మారెడ్డి అండి, అధర్మారెడ్డి ఉద్యోగులు కూడా చెప్తున్నారు, మొత్తం వ్యవస్థని చిన్న భిన్నం చేశారు. అయ్యా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఒక్క ఈవోని మీరు పెట్టినంత మాత్రమే అప్పుడే ప్రక్షాళన అవ్వలేదు. చాలా మందికి ఇంకా గత అనుభవాలతో ఉన్నారు, ఇంకా గత ప్రభుత్వంలోనే పనిచేస్తున్నామనే భావనలో ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించండి, లేకపోతే మీ ప్రక్షాళన అనేది గండి కొడుతుంది. ఇలాంటి ఉద్యోగులు ఎవరైతే అడ్డుగోలుగా వ్యవహరించారు, ఎవరైతే భక్తులకి గౌరవాన్ని ఇవ్వకుండా విఐపి దర్శనాల్లో, విఐపి సేవల్లో, ప్రభువుల సేవల్లో ధరించారో వాళ్ళందరినీ కూడా సాగనంపండి. కొత్త నియామకాలు చేయండి, కొత్త ఈవోలు, కొత్త జేఈఓలు, కొత్త వ్యవస్థని, డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చక్కదిద్ది తిరుమల క్షేత్రాన్ని భవ్యమైన దివ్యమైన క్షేత్రముగా తయారు చేయాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మరీ కోరుతున్నాం. కొద్ది రోజుల్లో విశాఖ శారదాపేటని సీజ్ చేశామనే వార్త మేము వినాలి. మరి అటువంటి చర్యలు చేపట్టకపోతే సాధు సంతులు అందరం కూడా రేపు పిలిపిస్తున్నాం. ఒక్క తెలంగాణ సాధు పరిషత్, అలాగే ఒరిస్సా సాధు పరిషత్, అలాగే తమిళనాడు, అలాగే కర్ణాటక సాధు పరిషత్తు సాధు మహాత్ములు అందరూ వస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలు చేసైనా వెంకటేశ్వర స్వామి పవిత్రత, వెంకటేశ్వర స్వామి భక్తులకి ఏ కష్టం లేకుండా, ఏ ఆపద లేకుండా ఉండాలని కేవలం స్వామి కోసం, వెంకటేశ్వర స్వామి కోసం తిరుమల